ఎంత అయింది ఖర్చు అంటారు. మోర్ దాన్ 2 lakhs 4 lakhs 5 lakhs అయింది. అది ఒకటేనా? అది ఒకటే కాదు కదా. మీ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, యువర్ సాక్రిఫికేషన్ అంటే పోజు రావడం, రావడం పట్టుకుని ఇక్కడ పోజు వేయడం, ఒకసారి పోజు ఒకసారి కష్టమే కదా. ఎవరికైనా కష్టం, ఇంకైనా కష్టమే. మెంటల్ ఒకసారి చికాగా ఉంటుంది, అయినా రావాలి, చదువుకోవాలి. ఫిజికల్ మెంటల్గాను స్ట్రెయిన్, ఫిజికల్గా స్ట్రెయిన్. ఒకసారి ఇంటికి వెళ్ళేసరికి ఏడున్నది అనుకుంటుంది. కాక మీ సాక్రిఫైసెస్ అంటే ఒకసారి ఇంట్లో కూర్చొని ఏదో అమ్మగారితో కబుర్లు చెప్పుకుంటూ, లేకపోతే నాన్నగారితో కబుర్లు, బ్రదర్తో కబుర్లు చెప్పుకుంటూ, ఏదో సరదాగా స్నాక్స్ తింటూ ఉందామని అనుకుంటారు. అవన్నీ సాక్రిఫైస్ చేశారు కదా ఈ టైం స్పెండ్ చేయడానికి. అందువల్ల మీరు చూస్తారా ఆ టైం ఉపయోగించుకోండి. అవన్నీ ఎవరు ఇంట్లో వాళ్ళందరినీ వదిలి ఆ బస్సు దగ్గర దిగి ఇక్కడ బడి వచ్చి ఎందుకు ఏమో రాకుండా ఏమో నేర్చుకోకుండా వెళ్ళిపోతే ఎందుకు ఉపయోగం? మీరు పిక్చర్ కదా అంతే, ఏదో నేర్చుకోవాలి సార్. కానీ ఒక ఎనీ డే ఒక రోజు ఇచ్చిన మీరు సంథింగ్ ల్యాక్. ఎవరైనా అంతే, క్లాస్కి వచ్చాడంటే ఏదో కంపల్సరీ. అందువల్ల అవన్నీ దేంట్లో వస్తాయి? మెంటల్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ అండ్ పెయిన్స్ అండ్ సాక్రిఫైసెస్ అవన్నీ కలిపితే ఏమంటారు? రియల్ కాస్ట్. We can't measure in the form of money. దాని డబ్బుతో కొలవలేము. ఇంత అయింది సాక్రిఫైస్ మెంటల్. మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు, లేదా మా అమ్మగారు నన్ను పెంచారంటే ఇంత ఖర్చు అయింది, ఆవిడ పడ్డ కష్టం ఎంత అని డబ్బులు ఎవరు చూడదు కదా. ప్రేమ, అనురాగం, సాక్రిఫైస్ కాంట్ మెజర్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. సో దీన్ని ఏమంటారంటే మనం ఏమంటారు? రియల్ కాస్ట్. రియల్ కాస్ట్ అనేది కాంట్ మెజర్ ద ఫార్మ్. ఓకే, అంటే సపోజ్ ఇన్ ద సేమ్ వే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉంటాడు. ఈజ్ ప్రొడ్యూసింగ్ ద గూడ్స్, ఈజ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, ఈజ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, యు ఆర్ వర్కింగ్ దేర్, ఈజ్ పేయింగ్ ద సాలరీస్ టు యూ. అంటే నేను వాడి దగ్గర పని చేయించుకున్నాను, డబ్బులు ఇచ్చేసారంటే సరిపోద్దా? వాడు ఎంతో పాపం వాడు త్యాగం చేస్తాడు కదా. నీ కోట్లు లాభాలు కనిపెట్టి సంపాదించి పెట్టాడు కదా. వాడు త్యాగం చేయడం వల్లే నువ్వు లాభాలు వచ్చాయి. ఏంటి చెప్పుకున్నానా పాపం? తొందరరండి, ఆగండి, మైండ్ డెవలప్ చేసుకోండి, అలాగే ఉండండి. ఆ ఎంప్లాయీకి జాబ్ ఇచ్చాడు, మీరు పని చేస్తున్నారు, డబ్బులు ఇస్తారంటే సరిపోద్దా? మీరు కూడా అతనికి ఎంతో సేవ చేశారు కదా. సేవ చేసిన డబ్బులు ఇచ్చినట్టు మాత్రం కానీ మీ ఫిజికల్, మెంటల్ స్ట్రెయిన్, సాక్రిఫైస్ ఇవన్నీ కలిస్తే రియల్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ why you have to study medicine? Why you want to study medicine? Become a doctor. Okay, doctor అయిన తర్వాత సరిపోతుందా? ఎప్పుడు రీసెర్చ్ జరుగుతుంటారు కదా మెడిసిన్ లో, అన్నింటిలో అండర్ఫీల్డ్ రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకు చేయాలి మెడిసిన్? ఎందుకు చేయాలి మెడిసిన్ సబ్జెక్ట్? ఎందుకు మనకి చెప్పండి. డాక్టర్ ఎందుకు కావాలి మనకి? చెప్పు. హలో, మనకి మనిషికి అవసరం ఉన్న దాని మీదే ఆలోచిస్తాడు, అనవసర విషయాలకి వెళ్ళడు, బుద్ధిమంతులు అవుతాయి. అంతే కదా. అలాగే మన ఎకనామిక్స్ ఎందుకు చదువుతాం? ఎందుకు చదవాలి ఎకనామిక్స్? ఎకనామిక్స్ ఎందుకు చదువుతాం? ఇప్పుడు చెప్పాను కదా. మెడిసిన్ ఎందుకు చదువుతాం? మెడిసిన్ ఎందుకు చదువుతాం చెప్పండి? అలాగే ఎకనామిక్స్ ఎందుకు చదవాలి? ఎకనామిక్ ప్రాబ్లమ్స్. టు సాల్వ్ ద ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఎకనామిక్స్ చదువుతాం. ఆర్థిక ఇబ్బందులు అంటే ఏంటి? పేదరికాన్ని నిర్మూలించడానికి, అన్ఎంప్లాయ్మెంట్ రిడ్యూస్ చేయడానికి ఎంత ఎకనామిక్స్ సంబంధమే కదా. తర్వాత ప్రొడక్షన్ పెట్టడానికి, కావాల్సిన తిండి ఇవ్వడానికి, ఫ్యూచర్లో ఇంత జనాభా పెరుగుతారు, ఫ్యూచర్లో ఇంత ప్రొడక్షన్ కావాలి, దాని తగ్గట్టు ప్లానింగ్ చేసుకోవడానికి. లేకపోతే ఎవరు తయారు చేస్తాడు? 10 ఏళ్ళు పెట్టినది ఈ జనాభా ఎంత అవుతుంది? దగ్గర ఇప్పుడున్న 145 కోట్ల 150 కోట్లు అయిపోతుంది. వాళ్ళు కావాల్సిన ప్రొడక్షన్ అంతా ఎస్టిమేట్ చేసుకోవాలి.
దాని తగ్గట్టు ప్రొడక్షన్ పెంచుకోవాలి. ప్రొడక్షన్ పెంచాలంటే దాని మళ్ళీ ఫెర్టిలైజర్స్, న్యూ సీడ్స్ ఏమిటి అన్ని ఇటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఎవరికి. అప్పుడు ఏమైనా ఎకనామిక్ చదువుతామా? అందువల్ల ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవడానికి మనకి ఏంటంటే అవసరం ఉంటారు. అలాగే ఇక్కడ ఏంటి, మనకి మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిసోర్సెస్ తక్కువ, వనరులు తక్కువ, కానీ వాటి యొక్క ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. ఏంటి ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి, మనం ఒక వనరుని ఒక పనికి ఉపయోగిస్తే రెండో పనికి మనకి అది ఉపయోగపడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యాడీ కావాలి, గ్రౌండ్ నట్ కావాలి, వేరుశనక్కాయలు పండించాలి, నెక్స్ట్ వరి పండించాలి. ఉన్నది మాట్లాడకండి 5 ఎకరాలు ఉంది. మనకి 5 ఎకరాల మీద మనం వరి పండిస్తే వేరుశనగ పండించాలి అంటే మనం రెండు పండించచ్చు కదండి. అలా కాదు, మనకు కావాల్సినది కావాలంటే ఒక వరి ఎకరాకి ఎంత పడుతుంది? 30 బస్తాలు.